నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ అవుతున్నది 9150 అక్కడే ఉంది. మనం కూడా కంఫర్టబుల్‌గా ఉన్నాం. మార్కెట్ ఏమో ఇవాళేమో 24,590 వరకు దిగింది. నేనిప్పుడు మాట్లాడుతున్నప్పుడు 20 పాయింట్స్ మైనస్‌లో ఉంది. పవరే లేదు. మీదకెళ్తే రాళ్ళేసి కొడుతున్నారు. నేను చెప్పిన 24,500కి వచ్చేసింది. మనం ఏం చేస్తున్నాడు ఆ పటాస్ లిస్ట్ చూస్తూనే ఉన్నాం. 1, 2, 1, 2 కొంటూనే ఉన్నాం. వెయిట్ చేస్తున్నాం. 26,500కెళ్ళి ఆల్మోస్ట్ 10 నెలలయిపోయింది. 1 ఇయర్ ఆర్ మ్యూచువల్ ఫండ్ రికార్డ్స్ చూసారంటే, మనం వైట్ టవల్ ఒకటేసుకోవచ్చు. ఇదే గాని మీరు బాండ్‌లో యేసుంటే 10% ప్యాకెట్‌లో యేసుకొని ఉంచుండ్రి. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇంకో 1 ఇయర్ అయిందంటే 20% ఖాళీ అయిపోతుంది. అదే సమయంలోని రూపాయి ఏమో 79 నుంచి 86, 74 వరకెళ్ళింది. డాలర్ టర్న్‌లోనే ఇంకా మనకి పెద్ద లాస్. దీనివల్ల మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. కొన్ని స్టాక్స్ ఏమో 40% మీద డౌన్ ఉంది. పెద్దగా డౌన్ ఉన్న స్టాక్ ఏది చూసారంటే, దాంట్లో స్టార్ ప్లేయర్ అవుతున్నారు ఏషియన్ పెయింట్స్. ఆల్రెడీ 40% డౌన్. ఇంకా దిగుతుంది. ట్రెండ్ కూడా దాంట్లో ఉంది. ఇదెల్లా మీరు ముట్టారంటే ఇంకా బాధపడతారు. ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. కేర్‌ఫుల్‌గా ఉండండి. దీనివల్ల మన బటాస్ లిస్ట్ మొత్తం చూసుకొని కరెక్ట్‌గా ఆడండి. నిన్న 4 రిజల్ట్స్ వచ్చింది. మొదట్లో ఇండస్ఇండ్ బేట్ల గురించి మాట్లాడాం. అదే మీరు ఎదురు చూస్తుంటారు. ఎక్స్‌పెక్టేషన్ లాస్. అవును కూడా 600 క్రోర్స్ మీద ప్రాఫిట్ చేశారు. ప్రాఫిట్ 70% పడినా కూడా ప్రాఫిటే. దానివల్ల నెట్ వర్త్ పెరిగింది గానీ నెట్ వర్త్ తగ్గలేదు. చాలామంది జాబ్ తీసినా కూడా మేము మనుషులు తీసుకోమని వేరే చెప్పేశారు నేత. ఎవరవుతున్నారు చైర్మన్. 2 రోజుల ముందు న్యూస్ సైడ్ వచ్చిందంట. కిందదే చెప్పారు. $3.5 బిలియన్ తెంచడానికి మేము రెడీ. ఈక్విటీ ఇయ్యలేదు కానీ అప్పుగా అడిగినా కూడా మేము ఇవ్వడానికి రెడీ. 30,000 కోట్లు మేము దిస్తాం. అలాగని చెప్పేశారు. కొత్త మేనేజ్మెంట్‌లోనే రికమెండేషన్ ఏం చేయాలో చేసేసాం. ఆర్‌బీఐ చేతుల్లో ఉంది. ఆర్‌బీఐ 20థ్ ఆగస్ట్ వరకు కమిటీని ఎక్స్‌టెండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ ఇంకా ప్రెషర్‌లో ఉంది. నియర్లీ ఆళ్ళ తాలూకా 1/3 ఆఫ్ ఎన్‌పీఏ ప్రాబ్లమ్ ఏమో మైక్రో ఫైనాన్స్ నుంచి వస్తుంది. ఓవరాల్‌గా చూసారంటే ఇదే న్యూస్. డిపాజిట్ తగ్గినా కూడా ఆళ్ళు సస్టైన్ చేశారని మన ఎక్స్‌పెక్టేషన్ అదే. అంటే 5 క్వార్టర్‌లో ఒక్కొక్క క్వార్టర్ తగిలి ఈ రూమర్స్‌లోని 5 క్వార్టర్‌లో ఉన్న లోయెస్ట్ పాయింట్ అవుతున్నది ఈ డిపాజిట్. ఈళ్ళ డిపాజిట్ పైనకెళ్ళినా కూడా ఆళ్ళు కష్టపడి ఉన్నారు. 30,000 కోట్లు దించారంటే ఏటవుతుందని మీరు ఆలోచించండి. దీనివల్ల ఎక్స్‌పెక్టెడ్ దానికన్నా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసింది. స్టాక్ ఫ్లాట్‌గా ఉంది. కన్సిడర్ చేయకపోయినోళ్ళు లేకపోతే యావరేజ్ హైగా ఉన్నోళ్ళేమో 1, 2 అని కన్సిడర్ చేశారంటే మీకు మంచిది. సార్ చెప్పారని బల్కాకు చేశారంటే కష్టపడతారు. ఇదవుతున్నది న్యూస్. నెక్స్ట్ అవుతున్నది తమిళనాడు మార్కెటెడ్ బై. ఏజ్‌మే లేదు కరెక్ట్‌గా ఫ్లాట్‌గున్నది. మేనేజ్మెంట్‌కు మేనేజ్మెంట్‌కి, ఓనర్‌షిప్‌కి మధ్యలోనే ఒక కోర్ట్ కేసు. ఆర్‌బీఐ లోన్‌కొచ్చింది. అది అలాగేనే ఉంది. డెవలప్‌మెంట్ లేదు. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన అందరికి 1, 2 కన్సిడర్ చేయొచ్చు. లేదంటే అది అలాగే అబ్జర్వ్ చేయండి. అలాగే ముందు చెప్తున్న ఈ డ్రాబ్యాక్ కంటిన్యూ అవుతున్నది. మీది యాక్చువల్లీ ఇంపార్టెంట్ టీసీఎస్ 52 లో దిగిపోయింది. ఆల్మోస్ట్ 33 మంత్స్ గుండు సూది ఏంటవుతుందని చూసారంటే ఇదొక పెద్ద ఎక్స్‌ప్లనేషన్. కంపెనీ మంచి కంపెనీ. ఓహో కంపెనీయే. అయినా కూడా గుండు సూదే. దీనివల్ల గుండు సూదిలో మీరు అడ్డుకోకండి. టీసీఎస్‌లో ఒక 2 పెద్ద అటామిక్ బాంబ్ హిరోషిమా, నాగాసాకిలో పడినట్టుగా బాంబు మీద బాంబు పెడుతూనే ఉన్నారు. ఇవాళ ఏది చెప్పారంటే 12,000 మంది మేము తీసేస్తాం. అవసరం లేదు. ఒకటి కూడా చేయొచ్చు. సీనియర్ మేనేజ్మెంట్ హైక్ అని వార్తే లేదు. సాలరీ అయిపోతున్నది ఫ్రోజన్. అలాగని చెప్పేశారు. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నట్టు. పిరమిడ్‌లో మిడిల్ లెవెల్‌లో ఎవరికి బ్లోట్ ఉందో ఆళ్ళకి చాలా ప్రెషర్ వస్తుంది. ఇది టీసీఎస్‌లో చాలా ఎక్కువుంది. ఆళ్ళకి ప్రెషర్ వస్తుంది. నేను చూపెడుతున్నాను చూడండి. ఆ టైర్ లాగా టీసీఎస్‌లో ఈ టైర్ లాగా చాలా ఎక్కువగానే ఉంది. ఈ టైర్ ఏమో కట్ చేయడానికి ట్రై చేస్తున్నది. నేను కూడా ట్రై చేస్తున్నాను. టక్కని 12,000 మందికి ఇచ్చేస్తున్నారు. ఉన్న స్టాఫ్‌లోని 5% 25,000 పీపుల్‌కి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఏటవుతుందంటే, దానివల్ల జీతం గురించి అడుగుతూనే ఉన్నారు. దీని తర్వాత చాలా ఊర్లోనేమో ఎవరెవరితో ఏమో ఒక 40 డేస్ మీద రెంచ్‌లో ఉన్నారు. టాటా చెప్పిన న్యూస్ వచ్చేసింది. అలాగని టీసీఎస్ కూడా చెప్పేసింది. టీసీఎస్ ఇలా చేయడం వల్ల ఏంటయిందంటే, నేను ఇంకో ఛానెల్‌లో చెప్పినట్టుగా నిన్న రియల్ ఎస్టేట్ స్టాక్ కూడా పడిపోయింది. ఇదొక్కటే ప్రాబ్లమ్ కాదు.
టీసీఎస్‌లో 12,000 మంది అంటే ఓవరాల్ ఐటీ ఇండస్ట్రీలో 1,00,000 మంది. చాలా ఎక్కువ లాంగ్ క్యూ. సెమీ గ్లూటెన్ టాబ్లెట్ ఉన్నారు. ఆ క్యూలోని టారన్ ఫార్మా కూడా కలిసిపోయింది. ఏంటంటే సెమీ గ్లూటెన్‌కి నాట్కో ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. మహిళలతోని కలిసి చేస్తా అంటున్నారు. రెడ్డి కూడా నేను చేస్తాను అంటున్నారు. సన్ ఫార్మా కూడా చేస్తా అంటున్నారు. సిప్లా కూడా వస్తానన్నారు. ఇవాళ టొరంట్ కూడా వస్తున్నాడు. ఇండియన్ ఓన్డ్ టాప్ కంపెనీస్ అన్నేమో మేము కూడా సెమీ గ్లూటెన్ చేస్తాం అలాగని చెప్తున్నారు. ఇక అవుతున్నది మోర్ ద మెరియర్. లేటెస్ట్ డెవలప్‌మెంట్ సెబీలో జెన్స్‌కి చేసి చెప్తున్నారంటే నా తనకు వాల్యూమ్స్ అన్నీ పడిపోయాయి. నన్ను చాటేశారు. మాక్సిమం ఫీజ్ ఏమో గవర్నమెంట్‌కి 50% వెళ్తున్నది. మిగతా అందరికి మిగతా ఫీజు. గవర్నమెంట్ కూడా ఎస్‌టిటీ రెవెన్యూ తగ్గుతున్నది. అలాగని చెప్పి ఆలోచించి ఒకేసారి పిక్ ప్యాక్ చేయకండి. కొంచెం కొంచెం అని చేయండి. కొంచెం మెల్లిమెల్లి చేయండి కట్టండి. అలాగని చెప్తున్నారు. అలాగంటే ఫైన్ కట్టేసి 4,500 ఏమో ప్యాకెట్‌లో వస్తాను. మళ్ళీ మేము ఆడగలం. ఆట మాత్రం ఉన్నది. అలాగని చెప్తున్నారు. జైన్ స్ట్రీట్ ఏంటన్నా మీకు అర్థం అవ్వలేదంటే, జైన్ స్ట్రీట్ గురించి ఒక వీడియో వేశాను. చూడపోయినోళ్ళు మీ కింద చూడండి. జైన్ స్ట్రీట్ అంటే ఏంటని తెలుసుకుంటారు మీరు. ఆఫీషియల్ ఏం చెప్పారంటే, రీటైల్ ఛానల్ ఆశపడడం వల్ల, రీటైల్ అప్పు తీసుకొని సిగరం రావడం వల్ల, మంగత ఆడడం ఉండడం వల్ల, మంగత ఆడడానికి మనుషులు లేకపోవడం వల్ల, దాని గురించనే మంగత ఆడుతున్నాం మనం. దాంట్లో 40,000 కోట్లు మేము సంపాదించాము. ఏం చేయాలి? అలాగని అడుగుతున్నారు. ప్లీజ్ మీరు ఇలాంటి పనులను చేయకండి. మీరు కష్టపడతారు. యూరోపియన్ యూనియన్ డీల్ చేసి సైన్ చేసేసారు. ఇండియా తెలక నెగోషియేటర్స్ అక్కడ ఉన్నారు. ఇంకా ట్రంప్‌తోని రీల్స్ అవ్వలే. ట్రంప్ ఏంటి చెప్తున్నారు, అమెరికా నుంచి ఇండియాకి వచ్చినవంటే జీరో టాక్స్. ఇండియా నుంచి అమెరికాకి వెళ్తాను 15%. దాంట్లోనే అగ్రికల్చర్ ప్రొడక్ట్ మనం అమలు చేయాలి. అలా చెప్తున్నారు. దాంట్లోని ఆల్రెడీ మన వ్యవసాయం అందరూ కష్టంలో ఉన్నారు. అప్పు తీర్చడం అవ్వడం లేదు. చాలా కష్టంలో ఉన్నారు. తప్పు చెప్పినట్టుగా సైన్ పెట్టి వచ్చారనుకోండి, అస్సలు ఇది ఉండదు. ఉండి కూడా పోతది. ఫాల్ నుంచి అన్నీ ఫ్రీగా సప్లై చేస్తారు. మనం చాలా కష్టంలోకెళ్తాం. దీనివల్ల మేము ట్రంప్‌తో నెగోషియేట్ చేస్తున్నాం. యూరోపియన్ వదిలేశారు. జపాన్ కూడా వదిలేశారు. స్వీడన్ గాల్ పంపించారు. చైనాకు మాత్రం టైం ఇస్తాం. అలాగని చెప్తున్నారు. చైనాకు మాత్రం టైం ఇస్తాను. నెగోషియేషన్ ఇంకో 2 రోజుల తర్వాత ఇస్తాం. అంతవరకు మీకు ట్రానిక్ లేదు. ఓవరాల్ ఇది ఒక న్యూస్ జరుగుతున్నది. జరాంపల్లెం హెడ్స్‌తోని ఇవాళ మీటింగ్ చేశారు. ఆళ్ళందరూ గవర్నర్స్. జూడస్ లాగా 2 పేరు ఆల్రెడీ పార్టీ మారిపోయాడు. ఒకళ్ళు డిసెంట్ చేస్తా అని చెప్తున్నారు. ఆళ్ళు ప్రెషర్‌లోని రేట్ కట్ చేస్తారా? లేదు పో అని చెప్తారా? మనకి రేపు నైట్ తెలుస్తుంది. ఆళ్ళు రేట్ కట్ చేస్తేనే మార్కెట్ పెరుగుతుంది. రేట్ కట్ చేయమని ఉంటారంటే మార్కెట్ టఫ్‌గా ఉంటుంది. ఏంటవుతుందండి రేపు నైట్ తెలుస్తుంది మనకి. అది మన ఊరు మార్కెట్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఈ సమయంలోని ఎంతకైనా ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రై చేస్తున్నా కూడా రూపాయేమో అతి పాతాళంకెళ్తున్నది. సాయంకాలం ఏటవుతుందో తెలీదు. ఇప్పటి వరకు 86, 84 వరకెళ్ళింది. దీనివల్ల ఇంకా కొంచెం డాలర్ సప్లై లేదంటే ఇంకా దిగుతుంది. ఐటీ కంపెనీకి దిగిందంటే మంచిది. సైలెంట్‌గా వదిలేసారంటే 92 వరకెళ్తుంది. ఐటీకి కొంచెం రిలీఫ్ వస్తుంది. ఈ 12,000 మందిని పోవడానికి రీకన్సిడర్ చేయడానికి చేయొచ్చు. ఇన్‌ఫ్లుయెన్సర్ రూపాయి దిగడం ఇండియన్ ఐటీస్ ఇండస్ట్రీకి మంచిది. ఓలా, సోలా అని ఒకళ్ళున్నారు కదా! నేను ఏఎం కృత్రిమ అని ఒకదాన్ని చేశాను. మొత్తం ఏఐ ఇంజినీర్‌ని గాలి చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఓలాలో కూడా 1000, 2000 పీపుల్ పంపించేశారు. దీనివల్ల ఎంటైర్ స్టార్టప్ ఎకోసిస్టమ్ పడిపోయింది. అమెరికా నుంచి డబ్బులొస్తాయి కదా! మనం క్యాష్ సేవ్ చేయొచ్చు. డబ్బులు రాలేదు. నో క్యాష్ జీతం కూడా లేదు. ఇప్పుడు ఓలా ఏమో ఏటి చేస్తుందంటే 52 హైలు మస్క్ కన్నా కింగ్ లాగా ఉన్నాడు ఒక కారు. ఇప్పుడేమో 1/3 ఆఫ్ ది కాస్ట్ అయిపోయింది. ₹40 ట్రేడ్ అవుతుంది. 41 ట్రేడ్ అవుతుందండి. ఎప్పుడు ₹2 దొరుకుతుందని తెలీదు. ₹2 కూడా ఈ కంపెనీకి తీసుకోవడానికి కంపెనీ ఏంట్లేదు. సో, ఈ సోలార్ కంపెనీ దీంతోనే ఓవర్. దీని నెక్స్ట్ ఏమో ఇల్కిమిస్ట్ ఐపీఓ వస్తుంది. హైలీ ఓవర్ వాల్యూడ్ 4.2 టైమ్స్ నుంచి 1 డెట్ ఉంది. ₹1 ఓనర్ పని అవుతే ₹4.20 అప్‌లో ఉంది. ఈ ఐపీఓ పనుల నుంచి 750 క్రోర్స్ తీసుకెళ్ళి అప్పు తీర్చేస్తామని చెప్తున్నారు. లెన్స్ కార్డ్ కూడా ఐపీఓ చేస్తారు. దీంట్లో ఏం చెప్తున్నారు 2,200 క్రోర్స్ ఏమో కంపెనీకి వస్తుంది. కానీ ఓవరాల్ ఐపీఓ ఏమో $1 బిలియన్ ఉంటుంది. దాంటే 6,000 కోట్లకి ఆల్రెడీ అడ్జస్టింగ్ ఇన్వెస్టర్స్ మీ తల మీద టోపీ వేసి వెళ్ళిపోతారు. ఉన్న స్టార్టప్‌లోని ఒక మంచిగా అవుతున్న స్టార్టప్ ఉంది ఇది. మోస్ట్ ప్రాఫిట్‌లో వచ్చేది. ఇంకా ప్రాఫిట్ రాలేదు.
ఈ కంపెనీ కూడా ఎవరి టర్న్‌లో ముంచుతారు, ఎవరి టర్న్‌ని తీస్తారు అన్నది తెలీదు. తోపి వేస్తారని. ఎన్ఎస్‌డీఎల్ అని ఒక కంపెనీ. అది కూడా ఐపీఓ వస్తుంది. ఒక సంవత్సరం అది 1200లోని అమ్ముతూనే ఉన్నారు. ఎవరు అమ్ముతున్నారంట అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ అమ్ముతున్నారు. ఇది అమ్మేసి ఇది ఒక ఆర్టికల్‌గా నేను చూసాను. ఎయమని చెప్తున్నాను. 1500, 1200కి అమ్మేస్తారు. ఇప్పుడేంటంటే ఆళ్ళ తాలూకా ప్రాబ్లమ్ ఏంటంటే ₹800కి అలా అయిపోయేస్తాడు. గ్రే మార్కెట్ పేమెంట్ చేసినా కూడా 965. ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏమో కోటక్ నుంచి ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏం చేస్తారు? రైట్‌గా నోట్లో నడుచుకొని వెళ్ళడమే. దానికి ఒక వైట్ టవలేసుకోవడమే. రిటైల్ ఇన్వెస్టర్ పొజిషన్ ఇదే. ఆర్టికల్ రేట్ చెప్తున్నాను కవల పడకండి. ఒక 5 ఇయర్స్ ఉంచారంటే మీరు ప్రాఫిట్ చూడొచ్చు. ఇది 2 వార్నింగ్. ఇప్పుడు లంచ్ కార్డ్ వస్తున్నది. అక్కడేమో ఇప్పటివరకు పైనుంచి డబ్బులు తీసింది. ఇప్పుడు పైన డబ్బులు లేకపోవడం వల్ల ఐపీఓకి వస్తున్నారు. మన అధినేతన్ సార్ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ రేట్ చెప్తున్నాడు. ఇంకా మైక్రో ఫైనాన్స్ స్ట్రెస్ ఫుల్‌గా అవ్వలేదు. ఇంకా 2 క్వార్టర్‌కి ఉంటుంది. ఇంకా 2 క్వార్టర్‌లో కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అలాగుంది క్లియర్ చెప్పేసాడు. 60 కిందకెళ్ళిందంటే డెఫినెట్‌లీ మీరు ఆకి తీసుకోవద్దు. టాటా కుటుంబం గురించి మీది న్యూసు. ఉదయ్ కోటకేమో టాటా ట్రస్ట్ నుంచి మాట్లాడతా. వాళ్ళకేమో టాటా సన్ గోల్డ్ తెస్తామా? అలాగ డిస్కషన్ ఎళ్తున్నది. టాటా కెమికల్ షేర్స్ ఏమో 6% పెరిగింది. మోర్గన్ స్టాన్లీ మంచి కబడ్. టాటా షేర్ వాల్యూ పెరుగుతుందని పెరిగింది. నాకు తెలిసిన వరకు ఫండమెంటల్ ఏంటి పెరగలేదు. థాంక్ యూ. నమస్కారం.